నమస్తే అండి. నేను రాణి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిల్ మేకర్ పులావ్. దీనికి ఒక గ్లాసు బియ్యం తీసుకొని 2 సార్లు కడిగి ఒక అరగంట నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మిల్ మేకర్ కడిగి గిన్నెలోకి వేసుకోవాలి. అందులోకి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం వేయాలి. కారం ఎక్కువ వేసుకోకూడదు పులావుల్లోకి, అందుకని 1/4 టీ స్పూన్ వేసాను. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 4 టీ స్పూన్ల పెరుగు, వేసి కలపాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా. ముందు 1/2 టీ స్పూన్ వేసాను, చాలలేదు, మళ్ళీ 1 స్పూన్ కలిపాను. ఇలా ఇప్పుడు బాగా కలుపుకొని వీటిని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక్కొక్క పచ్చిమిరపకాయను 2 ముక్కలుగా తుంచి అట్లా పక్కన పెట్టుకోవాలి. కొంచెం పుదీనా కడిగి పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి ఒక గరిటెడు ఆయిల్ వేయాలి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నూనె వేడెక్కాక 7 లవంగాయలు, 2 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు తుంపి వేశాను. తర్వాత ఒక నల్ల యాలకు దంచి వేయాలి. అలాగే వేస్తే పగులుతాయి యాలకులు. 2 యాలకులను కూడా దంచి వేశాను. తర్వాత 4 దాల్చిన చెక్క చిన్న ముక్కలు వేసి వేపాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. పది జీడిపప్పు, కొంచెం పుదీనా వేసి వేయించాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఇవ్వాలి. తర్వాత మ్యారినేట్ చేసిన మిల్ మేకరు వేసి కలిపి తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ను కూడా కాసేపు వేయించాలి. మిల్ మేకర్ వేసిన క్లిప్ మిస్ అయ్యిందండి.
అందుకని చెప్తున్నాను. రైస్ విరగకుండా కలుపుతూ వేయించాలి. నేను మామూలు అన్నం వండుకునే రైసే వాడుతున్నాను. అందుకని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసాను. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపి మూతబెట్టి ఉడికించాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో ఒకసారి చూసుకోవాలి. ఉప్పు సరిపోలేదండి. నేను 1 టీ స్పూన్ ఉప్పు కలుపుతున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దాము. ఇప్పుడు తేమంతా ఎమిరింది. దీన్ని మూత పెట్టి కదల్చకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలి. మా రెసిపీస్ నచ్చినట్లయితే తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.